చెన్నాపట్నం పట్టు చీరల అంగడి 2వ వార్షికోత్సవ బంపర్ ఆఫర్లు. పట్టు మరియు కాటన్ శారీస్ పై భారీ డిస్కౌంట్లు. ఖగోళ ప్రియులకు ఈరోజు ఒక అరుదైనటువంటి పండుగని చెప్పాలి. 2026 సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి మొట్టమొదటి సంపూర్ణ చంద్రగ్రహణంతో నేడు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. ఈ గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:48 వరకు కొనసాగుతుంది. అయితే భారతదేశంలో చంద్రోదయం ఆలస్యంగా అవుతుంది కాబట్టి మన దేశంలోని మెజారిటీ ప్రాంతాలలో గ్రహణం యొక్క చివరి దశలు మాత్రమే కనిపిస్తాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాయంత్రం 6:08 నుంచి 6:22 మధ్య చంద్రోదయం జరుగుతుంది. ఆ సమయంలో గ్రహణం ముగింపు దశలో ఉన్న చంద్రుడిని మనం చూడవచ్చు. ఈ గ్రహణం మొత్తం 3:27 పాటు కొనసాగుతుంది. ఇక ఈ చంద్రగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. సూర్యుడు, భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడిపై పడుతుంది. ఆ సమయంలో భూమి యొక్క వాతావరణం ద్వారా వక్రీభవనం చెందినటువంటి సూర్యరశ్మి చంద్రుడిపై పడడం వల్ల అది ఎరుపు లేదా రాగి రంగులో కనిపిస్తుంది. అందుకే దీనిని బ్లడ్ మూన్ అంటారు. ఈ ఏడాదిలో సంభవిస్తున్న ఏకైక సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం, మళ్ళీ ఇలాంటి అద్భుతం 2028 వరకు కనిపించకపోవడం దీని విశిష్టత. అంతేకాకుండా సుమారు 100 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రోజే ఈ యొక్క గ్రహణం రావడం మరొక విశేషంగా ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక భారతదేశం విషయానికి వస్తే ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో పాటు అండమాన్ నికోబార్ దీవులలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాలలో చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం దాదాపు ముగింపు దశకు చేరుకుంటుంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలలో సాయంత్రం 6:20 తర్వాత ఆకాశం వైపు చూస్తే గ్రహణ ఛాయలు ఉన్న చంద్రుడిని చూడవచ్చు. ఈ గ్రహణాన్ని చూడడానికి ఎలాంటి ప్రత్యేక అద్దాలు లేదా పరికరాలు అవసరం లేదు. కేవలం కళ్ళతో నేరుగా చూడవచ్చు. ఒకవేళ మీ దగ్గర బైనాక్యులర్స్ లేదా టెలిస్కోప్ ఉంటే చంద్రుడి ఉపరితలంపై ఏర్పడేటువంటి రంగుల మార్పును ఇంకాస్త స్పష్టంగా గమనించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక గ్రహణ సమయాలలో పాటించేటువంటి సూతక కాలం ఈరోజు ఉదయం 6:23 ప్రారంభమైంది. గ్రహణం ముగిసే వరకు ఇది కొనసాగుతుంది. సాధారణంగా గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు కాబట్టి భక్తులు దీనిని గమనించాలి. ఈ అరుదైనటువంటి ఖగోళ వింతను మిస్ కాకుండా చూడాలంటే సాయంత్రం చంద్రోదయం అయ్యేటువంటి సమయంలో తూర్పు దిశగా ఆకాశాన్ని గమనిస్తూ ఉండాలి. ఇక వాతావరణం సహకరించి ఆకాశం నిర్మలంగా ఉంటే అద్భుతమైనటువంటి బ్లడ్ మూన్ దృశ్యం ఈరోజు సాయంత్రం ఆవిష్కృతం అవుతుంది.